పార్ట్ 3 ఫైనల్ పార్ట్. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి. అప్పుడే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది. సరే అంజలి, ఉండానని బాయ్ చెప్పి స్కూల్లో పాప అడ్రస్ కనుక్కొని అసలు ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఆ అడ్రస్కి అయితే వెళ్తూ ఉన్నాను. దారిలో ఎన్నో ఆలోచనలు నా మెదడును తొలిసివేస్తున్నాయి. రిసెప్షనిస్టు ఇల్లు వచ్చింది. బండి సైడ్కు పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాను. నాకు ఇష్టమైన ఒక జర్మన్ షెపర్డ్ డాగ్ ఉంది. దాని కళ్ళు నా కోసమే ఎదురు చూస్తున్నాయి అనే విధంగా నన్ను ప్రేమగా చూస్తుంది. దాని దగ్గరకు వెళ్ళాను. దాని కళ్ళలో ఏదో ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాను. అంతటిలోకి ఎవరో శివ లోపలికి రండి అని గట్టిగా పిలిచారు. ఎవరు అని నేను తిరిగి చూస్తే రిసెప్షనిస్టు. ఆమె అప్పటి వరకు ఆ డాగి వల్ల ప్రశాంతంగా ఉన్న నా మనసు ఒక్కసారిగా ఉద్రేకం చెందింది. చాలా కోపంతో ఆమె దగ్గరకు వెళ్ళాను. మీరు చాలా త్వరగా ఈ ఇంటికి వస్తారు అనుకున్నాను, కానీ మీరు చాలా లేటుగా వచ్చారు. శివ రండి లోపలికి అంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అంటే నేను వీళ్ళ ఇంటికి వస్తానని ముందే తెలుసా? ఏది అయితేనేం నా ముందే ఉన్నారు కదా. అసలు విషయం తెలుసుకునేదాకా నేను ఇక్కడి నుండి వెళ్ళను. అసలు ముందు రిసెప్షనిస్టు ఏం చెప్తుంది అనేది విని తర్వాత నా నోటికి పని కుదిరితే చేతికి కూడా పని చెప్తాను అని మనసులో అనుకొని నేను లోపలకు వెళ్ళాను. నాకు జరుగుతున్న సంభాషణ. నా పేరు స్మిత, మాది కేరళ. మీ గురించి నాకెందుకు గాని, కావ్య ఇంతకీ ఎవరు? అలాగే నాతో ఎందుకు పరిచయం పెంచుకుంది? అది గాయత్రికి దీనికి సంబంధం ఏంటి? మధ్యలో ఆ పిల్ల ఎవరు? ఆమె తల్లి ఎవరు? అదే చెప్తున్నాను. కేరళలో నేను ఒక కేర్ టేకర్ని. ఒకరోజు నాకు కావ్య మేడం నుండి కాలు చేసి నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. నేను తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికి ఆమె నిండు గర్భిణి. మరో 2 నెలలు ఆమెకు ప్రసవం అయ్యే విధంగా ఉంది. నేను తనతో పాటే తన ఇంట్లో ఉండమని కోరింది. నేను కూడా మొదట డబ్బు గురించి ఓకే అన్నాను, కానీ తర్వాత ఆమె మంచితనం చూసి జీవితాంతం అక్కడే ఉండాలి అని అనుకున్నాను. కావ్య మేడం వాళ్ళ భర్త క్యాన్సర్తో చనిపోయాడు. వీళ్ళు ఇద్దరు కేరళలో ఉన్న పాలక్కాడ్ అనాథ శరణాలయంలో పెరిగారు. ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. అందుకని ఈమె ఒంటరిగా ఉండలేక నన్ను తోడుకు తెచ్చుకుంది. నేను చేసిన అన్ని అప్పులు ఆమె తీర్చింది. అలాగే నన్ను సొంత చెల్లిలా చూసుకుంది మేడం. అలా 1 నెల రోజులు గడిచాయి. నేను బాగా దగ్గరయ్యాను మేడం గారికి. కావ్య మేడం ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండేది. తన ల్యాప్టాప్లో తనకు పుట్టబోయే బిడ్డ ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, ఇలా అనేక రకాలుగా ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. దాని పేరు అంజలి అని పేరు పెట్టింది. నేను మా ఊళ్ళో పని ఉండి మేడం నీ ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను అని అడిగాను. మేడం సరే అంది. నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళే ముందు ఇంట్లో అన్ని సమకూర్చి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళిన రోజు రాత్రి కావ్య మేడం కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆమెకు ప్రీమెచ్యూర్ పెయిన్స్ వస్తున్నాయి. ఆమె అతి కష్టం మీద హాస్పిటల్కి కాల్ చేసింది. గర్భంలో ఉన్న బేబీ అడ్డం తిరిగి అంబులెన్స్ వచ్చి కావ్య మేడంని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. లోయర్ అబోడోమిన్ రీజియన్ పెయిన్ తగ్గించడానికి ఒక సెడేటివ్ని ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అవి డెలివరీ పెయిన్స్ కాదు, డెలివరీ చేయడానికి. సెడేటివ్ ఇచ్చి పెయిన్స్ కంట్రోల్ చేసి ఆ తర్వాత డెలివరీ గురించి ఆలోచిద్దామని డాక్టర్ అన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన డోసు ఎక్కువ అవ్వటం వల్ల ఆమెకు స్పృహ తప్పిపోయింది. అలాగే కంటిన్యూ అయితే పిల్లకు ప్రమాదం. అందుకే వాళ్ళు ఆ రోజే డెలివరీ చేయాలి అనుకున్నారు. అనుకున్న విధంగా ఆమెకు డెలివరీ చేశారు. కానీ 1 నెల ముందుగా పిల్ల పుట్టడం వల్ల ఆమెను ఇంక్యుబేటర్లో ఉంచారు. నిజానికి ఆ రోజు ఆమెకు డెలివరీ అయినట్టు ఆమెకు తెలియదు. తర్వాత రోజు మెలకు వచ్చింది. అప్పుడు తెలిసింది. బిడ్డను చూసి మురిసిపోయింది.
తన జీవితంలోకి ఒక కొత్త వెలుగు వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ డాక్టర్స్ ఇచ్చిన సెడేటివ్ డోసు వల్ల తల్లి రక్తం ద్వారా పిల్ల రక్తంలో కలిసి ఆమె మెదడులో కలిసింది. అందుకని ఆ పిల్లకి బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పారు. అంతే, తనకు దక్కిన ఆనందం కొన్ని క్షణాల్లోనే పోయిందని చాలా బాధపడుతూ రాత్రనక పగలనక ఆ పిల్ల జాగ్రత్తల గురించి మంచి తీసుకుంటూ జాగ్రత్తగా పెంచింది. కావ్య మేడం ఆ పాపను బయటకు కూడా పంపేది కాదు. పాప చదువు, అలాగే ఆటలు అన్నీ ఇంట్లోనే. అలాగే ఒక 10 సంవత్సరాలు గడిచాయి. ఈ 10 సంవత్సరాల టైంలో ఆ పాపను ప్రతి నెలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి బ్రెయిన్ డెడ్ సిమ్టమ్స్ గురించి చెకప్ చేయించే వాళ్ళము. అలా ఆ పాప 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె ఇంకొన్ని రోజులలో చనిపోతుందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. తన కళ్ళ ముందే తన బిడ్డ చనిపోతుంది అని తెలిసి ఆ బాధ తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన కొన్ని రోజులకు ఆ పాప నా దగ్గరకు వచ్చి, ఆయా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచాలనుకుంది, కానీ కుదరలేదు. నన్ను అమ్మ ఏ విధంగా పెంచాలి, ఎక్కడ చదివించాలి అని రాసిపెట్టింది అన్నావు కదా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదు అనవు కదా అని అడిగింది. నేను సరే ఏంటో చెప్పమని అడిగాను. నేను ఒక పాపని దత్తత తీసుకొని అమ్మ నన్ను ఏ విధంగా చూసుకోవాలి అనుకుందో అదేవిధంగా మనం ఆ పాపని పెంచి నా ద్వారా అమ్మ కోరిక నెరవేరుస్తాను, ఎందుకంటే అమ్మ కూడా ఒక అనాథ కదా అని చెప్పింది. కానీ ఆ పాపకి ఇంకొన్ని రోజులే అమ్మ చనిపోతుందని తెలియక అలా అడిగింది. కావ్య మేడం గారి చివరి కోరిక తీరలేదు. కనీసం మేడం గారి కూతురు కోరికైనా తీర్చాలి అని నేను ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పాప విషయం చెప్పి నేను వాళ్ళని ఒప్పించి ఒక నెల రోజుల్లో తిరిగి అప్పచెప్తాను అని చెప్పి ఇక సంవత్సరం వయసు ఉన్న ఒక ఆడపిల్లను తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టాను. ఆ చిన్ని పాపకు కావ్య మేడం కూతురు తన పేరు కావ్యగా పరిచయం చేసుకొని ఆ డాక్యుమెంట్లో తన కావ్య మేడం ఎలా పెంచాలి అనుకుందో అదే విధంగా చూసుకునేది. కానీ సమయం రానే వచ్చింది. ఆమెకు ఒక 20 రోజుల తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ పాప చనిపోతున్నాను అనే బాధ కంటే తన అమ్మ కోరిక తీరడం లేదు అనే బాధ ఎక్కువైంది. తను చనిపోయేటప్పుడు ఎలాగైనా ఈ పాపను వాళ్ళ అమ్మ కోరుకున్న విధంగా పెంచమని, అలాగే తన అమ్మ తనను ఈ విధంగా కన్నదో నేను కూడా అదే విధంగా పాపకు జన్మను ఇచ్చాను అని చెప్పు. ఆమె తన చివరి కోరిక చెప్తూ చనిపోయింది. తన శరీరంని అదే హాస్పిటల్లో ఇచ్చేసి నేను వచ్చేశాను. ఆమె చనిపోయిన తర్వాత రోజు నేను ఆ పాపను తిరిగి అదే అనాథ శరణాలయంకి ఇచ్చేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత కావ్య మేడం కూతురు ఆత్మ నా చుట్టూ తిరుగుతూ ఉండేది. మొదట్లో నాకు చాలా భయం వేసింది. కానీ ఆ తర్వాత ఆ చిన్ని గుండెలో ఉన్న తల్లి ప్రేమ అర్థం చేసుకొని నేను ఆ పాపను తీసుకొని ఎవరికి తెలియకుండా ఈ ఊరు వచ్చి గర్ల్స్ హాస్టల్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. కానీ వయసు భారం వల్ల ఆ పిల్ల బాధ్యతలు నాకు కష్టంగా ఉన్నాయి. అదే నాకు బదులు నువ్వు ఆ పాపను, అదే అంజలిని పెంచాలి అని కావ్య మేడం కూతురు కోరుకుంటుంది. ఆమె ఆత్మ హాస్టల్లో ఉన్న అనేక మంది అమ్మాయిల శరీరంలో ప్రవేశించి తన బాధ అర్థం చేసుకునే ఒక మంచి మనసు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు ఆమె నిన్ను చూసింది. అందుకే నీ వాళ్ళ అమ్మ కావ్య పేరు కూడా గాయత్రి శరీరంతో పరిచయమైంది. నీ ఇష్టాలు తెలుసుకుంది. వాటికి అనుగుణంగా నా సాయంతో ఈ ఇల్లు, ఆ జర్మన్ షెపర్డ్ ఇలా చాలా సిద్ధం చేసింది. ఆమె కోరిక ఒకటే, నువ్వు అంజలిని కావ్య మేడం తన కూతుర్ని ఎలా పెంచాలి అనుకుందో నువ్వు ఆమెను అలాగే పెంచాలి. దానికి కావలసిన డబ్బు చాలా ఉంది. కావ్య మేడం చనిపోయిన సమయంలో చాలా డబ్బులు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చాయి. నేనే గార్డియన్. ఆ డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తానని చెప్పింది. నాకు ఒక్కసారిగా మతిపోయింది. ఈ కథ అంతా విని ఒక పక్క నేను దయ్యంతో స్నేహం చేశాననే భయం, మరోపక్క ఆ అమ్మ పాపల తీరిక కోరిక నా కళ్ళ నుండి నీళ్లు జలపాతంలో కారాయి.
మైండ్ పని చేయడం లేదు. నా ముందు ఉన్న నీళ్లు తాగి కొంచెం స్థిమితంగా ఉన్నాను. మరి కావ్య మేడం చనిపోయింది కేరళలో కదా, ఆమె సమాధి ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగాను. అది కావ్య మేడం గారి సమాధి కాదు, దాంట్లో కావ్య మేడం అస్థికలు ఉన్నాయి. ఎప్పుడైతే అంజలికి ఇక మంచి తోడు దొరుకుతుందో అప్పుడు మా సమాధి నుండి ఆ అస్థికలు తీసి సముద్రంలో కలపమని కోరింది. అలాగే ఆ సమాధి అంజలికి తన అమ్మమ్మ సమాధిగా నేనే చెప్పాను. ఎందుకంటే తనకి తాను గతం చెప్పడం ఇష్టం లేక కావ్య మేడం చెప్పమన్నట్టుగా కావ్య మేడం తన కూతురికి ఎలా జన్మ ఇచ్చిందో అలాగే అంజలికి తన అమ్మ జన్మ ఇచ్చి చనిపోయిందని నేను చెప్తూ పెంచుతూ ఉన్నాను. మరి ఆ సమాధి మీద డేట్ అని అడిగాను. నేనే ఆ డేట్ని అలా రాపించాను. అంజలి కొంచెం పెద్ద అయిన తర్వాత తన అమ్మను కన్న అమ్మకి సుమారు 60 సంవత్సరాలు ఉండాలి కదా, నమ్మించాలంటే అలాగా అంజలి పుట్టిన తర్వాత వాళ్ళ చనిపోయింది వాళ్ళ అమ్మ శరీరంని హాస్పిటల్కి ఇచ్చేసని చెప్పాను అని చెప్పింది. మరి మీరు నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అడిగాను. మొదట నువ్వు నమ్ముతావా నమ్మవా అనే సందేహంతో చెప్పలేదు. నేను మీరు రెండోసారి వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ మీతో పాటు పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. నేను అంజలిని అనాథ ఆశ్రమం నుండి దొంగతనంగా తీసుకువచ్చాను కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు. మీ ఇంటికి నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇంటి చుట్టూ ఎప్పుడు 2 కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. మఫ్తీలో ఉండడం చూసి నాకు భయం వేసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. అలాగే కావ్య మేడం కూతురు నీతో నిజం చెప్పాలి అనుకున్న రోజు యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుండి నువ్వు బాగా కలత చెందావు. అప్పుడు చెప్తే ఒప్పుకోవని చెప్పలేదు అని సమాధానం చెప్పింది. నాకు ఏం మాట్లాడాలి అర్థం కావడం లేదు. నేను ఏదో చెయ్యాలి అని వస్తే ఏదో జరిగింది. అంతట్లోకి అంజలిలోకి ఇంటికి వచ్చి బయట జన్మన్ షెపర్డ్తో ఆడుకుంటుంది. నేను కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ పాపను డాగును చూస్తూ నా కళ్ళకు తుడుచుకొని ఆ అంజలిని ఎత్తుకొని ఆ డాగును పట్టుకొని నా బైక్ దగ్గరకు వెళుతూ ఇంతకీ ఆ కావ్య మేడం కూతురు పేరు ఏంటి అని అడిగాను. అప్పుడు ఆవిడ పేరు హరణి అని చెప్పింది. ఆ ల్యాప్టాప్ కూడా తీసుకొని నా రూమ్కి స్టార్ట్ అయ్యాను. ఎవరో నా భుజం మీద చెయ్యి వేసినట్టు అయింది, కానీ చూస్తే ఎవరు లేరు. కొన్ని రోజుల తర్వాత నేను ఆ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి ఇప్పుడు అంజలికి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ 2 దొరుకుతున్నాయి, ఎందుకంటే నేను గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాను. మీరు ఆ డబ్బును పాలక్కాడు అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి తనను కూడా నా ఇంటికి వచ్చేయమని చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.